स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, గురుగ్రహ అనుగ్రహం పొందాలి అని అంటే ఎటువంటి కర్మాచరణ చేయాలి? ధర్మం ఏం బోధిస్తుంది? గ్రహాలలో గురుగ్రహం 5వ గ్రహం. అలాగే భావ సూక్తంలో కూడా 5వ భావానికి ప్రాతినిధ్యం వహించేది అని జ్యోతిషం వివరిస్తుంది. నవగ్రహాలలో అనగానే సూర్యుడు నక్షత్రం, చంద్రుడు ఉపగ్రహం, రాహుకేతువులు లేరు అని తెలిసినప్పటికీ కుజుడు, గురువు, శుక్రుడు, బుధుడు, శని అనే 4 గ్రహాలను చేర్చి 9 గ్రహాలుగా మార్చడంలో జ్యోతిషం మనకు అందించినటువంటి ఈ మార్గం ఏమిటి అంటే, మానవ జీవనం పైన ఈ గ్రహాలు చూపించేటటువంటి ప్రభావాలు కాలానికి అనుకూలంగా ఉన్నాయి, కాలానుగుణంగా ఉన్నాయి. ఆ క్రమంలో సంతాన భావానికి సంబంధించినటువంటి ఆధిపత్యం గురుగ్రహానికి సంబంధించినది అయి ఉన్నది. వివేకం, విజ్ఞానం, చదువు, ఆలోచన ఇవన్నీ కూడా గురుగ్రహ కారణంగా మనం పొందుతాం. నవగ్రహాలలో అతిపెద్దదైనటువంటి గ్రహం గురుగ్రహం. గురుగ్రహానికి సంబంధించినటువంటి రుచి తీపి, రంగు పసుపు, దైవం దక్షిణామూర్తి. ఆరోగ్యం కావాలి అన్నా, ఆలోచన కావాలి అన్నా, వివేకం కలగాలి అన్నా, విజ్ఞానం కలగాలి అన్నా, విశ్లేషణాత్మక శక్తి సునిశ్చితంగా పెరగాలి అన్నా, జ్ఞాపక శక్తి పెరగాలి అన్నా గురుగ్రహం అనుగ్రహం కావాలి. అలాంటి ఆ గురుగ్రహం జాతక చక్రంలో కర్కాటక స్థానంలో ఉంటే అద్భుతమైన ప్రయోజనం కలిగిస్తుంది. స్వక్షేత్రములైనటువంటి ధనుస్సు, మీనం ఈ క్షేత్రాలలో సంచారం చేసేటటువంటి కాలంలో అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుంది. జాతకులు ఎవరైనా కూడా లగ్నానికి గురుగ్రహం ఏ భావంలో ఉంటుందో, ఏ భావం అన్నప్పుడు లగ్నం తనుభావం, ద్వితీయం ధనభావం, తృతీయం సోదరభావం, చతుర్థం మాతృభావం, పంచమం సంతానభావం, షష్ఠం శత్రుభావం, సప్తమం కళత్రభావం, అష్టమం ఆరోగ్యభావం, నవమం లాభభావం, దశమం వృత్తి, ఏకాదశం విశేష లాభభావం, ద్వాదశం వ్యయభావం. గురుగ్రహం ఏ భావంలో ఉంటుందో ఆ భావానికి సంబంధించిన ప్రయోజనాన్ని రెట్టింపు చేస్తుంది. కనుకనే గురుగ్రహం అనుగ్రహం తప్పనిసరి అని మన వారు సూచించారు. వివాహం చేసే సమయంలో అమ్మాయికి గురుబలం ఉందా అని అడిగేటటువంటి వారు. ప్రస్తుతం గోచార రీత్యా గురుగ్రహ సంచారం వృషభ రాశిలో ఉన్న నేపథ్యంలో వృషభ రాశికి అధిపతి శుక్రుడు. గురు శుక్రులకు ఇరువురికి సమభావం లేదు, శత్రుత్వ గుణాలే అధికం. గురువు జ్ఞానాన్ని బోధించేవారు కాగా శుక్రుడు స్వార్థభావంతో వివాహము, ధనము, వాహనాలు, సుఖభోగాదులు, లాలసలు, కావాలి కావాలి అనేటటువంటి కోరికలు వీటికి శుక్రుడు కారకుడవుతున్నాడు. కాబట్టి ఇరువురికి వైరంగా సూచించేటటువంటి జ్యోతిష శాస్త్రం గురుగ్రహ అనుగ్రహం పొందే నిమిత్తమై మేడి చెట్టు పెంచాలి, పూజించాలి, మేడి మొక్కను నాటాలి, దక్షిణామూర్తిని స్తోత్రం చేయాలి, దత్తాత్రేయుడిని పూజించాలి, పసుపు రంగు దుస్తులను ధరించాలి, పసుపు రంగు దుస్తులను దానం ఇవ్వాలి, పసుపు రంగులో ఉండేటటువంటి తీపి రుచి కలిగిన మామిడి పండ్లను 10 మందికి పంచిపెట్టాలి, అందరితో ఆనందం పంచుకోవాలి, గురునామ స్మరణ చేయాలి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త, దత్తా దత్త అంటూ దత్తనామస్మరణ చేయాలి. ఇలా పరిపరి రూపాలలో వివిధ ధర్మాలలో గురువు అనుగ్రహం పొందాలి అనేటటువంటి పరిష్కార మార్గాలను కూడా ఈ శాస్త్రమే సూచించింది. గురుగారు, ఇక మరో సందేహం, ఉదుకుంభ దానం అంటే ఏమిటి, ఎప్పుడు ఎలా చేయాలి? వైశాఖ మాసంలో, కొంతవరకు జ్యేష్ఠ మాసంలో సైతం పాటించవలసిన అనేక దానాలలో ఉదకుంభ దానం కూడా ఒకటి.
విశేషంగా ఈ ఉదకుంభ దానాన్ని వైశాఖ మాసంలో పాటించాలి అంటారు. కుదరని ఎడల అనివార్య పరిస్థితులలో జ్యేష్ఠ మాసంలో కూడా ఉదకుంభ దానం చేయవచ్చును. తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఇలా శుభతిథులలో, సోమ, బుధ, గురు, శుక్ర శుభవారాలలో యోగ కరణాలను కూడా తెలుసుకొని మట్టి కుండ నిండా నీరు నింపి ఆ మట్టి కుండ పైన నింపిన నీరు పైన మూత పెట్టి ఆ మూత పైన 5, 7, 9 ఈ సంఖ్యలో ఫలములు ఏ ఋతువులలో మనం దేవతారాధన చేస్తున్నామో ఆయా ఋతువులలో లభించేటటువంటి పండ్లను జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు, వైశాఖ మాసం వసంత ఋతువు, ఈ కాలంలో లభించేటటువంటి పండ్లు గురుగ్రహానికి సంబంధించిన మామిడి పండ్లు అయి ఉన్నాయి కాబట్టి 5, 7, 9 ఈ సంఖ్యలో మామిడి పండ్లను ఆ మట్టి మూకుడు మూత ఆ పైన ఉంచి తమలపాకులు, వక్కలు యథాశక్తి ఆ పదార్థములు వీటిని జతపరచి తెల్లని వస్త్రములు ఆ నీటి కుండ పక్కన ఉంచి ఈ మొత్తాన్ని ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో అలాంటి వారికి సంకల్పపూర్వకంగా దానం ఇవ్వాలి. ఉదకుంభ దానం అందించిన ఎడల మరణాసన్న వేళలో ఏ విధంగా కూడా దాహతి కలగదు అంటూ శాస్త్రం వివరిస్తుంది. ఎల్లాజీయం అనేటటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో కూడా ప్రాణావసాన సమయంలో, ప్రాణోత్క్రమణ సమయంలో, మరణించిన తదుపరి నిర్వహించేటటువంటి కార్యకలాపాల్లో 12వ రోజు 13వ రోజున కూడా ఉదకుంభదానం అన్న పేరిట కుండ, బిందె, చెంబు, కంచు పాత్రతో చేసినటువంటి వాటిని నీటితో నింపి వాటిని కూడా దానంగా ఇస్తారు. అలా చేసిన ఎడల దాహతి కలగదు అనేటటువంటి ధర్మపరమైన వాక్యాలను స్మరిస్తారు. కనుక తపోశమనార్థం, పిపాసాశమనార్థం, క్షుధోపశమనార్థం అని పాటించే పైతృక కర్మలలో కూడా తృష్ణ అంటారు, దాహతి. వస్త్రం తీసుకొని ఆ వస్త్రం చివర ఉండేటటువంటి దారం పోగు తునిపి నీటితో తడిపి ఆ నీటిని ఇలా అందిస్తే కూడా దాహతి తగ్గుతుంది. ఇది ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఈ జీవుడు దేహం ధరించి ఉన్న కాలంలో ఉదకుంభదానం పాటించలేదు, ఇప్పుడు చేస్తున్నాము అన్నట్లుగా కర్త ఆ సమయంలోనైనా చేస్తాడు. అలాంటి పరిస్థితి రాకుండా శరీరం దృఢంగా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఆనందంగా ఐశ్వర్యదాయకంగా జీవితం ప్రశాంతంగా ఉండాలి అనే నేపథ్యంలో ఉదకుంభదానం నిర్వహించాలి అంటారు సనాతనలో. ఈ దేహం అంటేనే 70% పైగా నీరు. ఆ కుండ, అందులో ఉండే నీరు ఈ దేహానికి ప్రతీక. ఈ దేహాన్ని దానం ఇవ్వడం అంటే శరీరం పైన మమకారం పోగొట్టుకోవడం, ఇది అంతరార్థం. కనుక వైశాఖ మాసంలో కానీ జ్యేష్ఠ మాసంలో కానీ నీటి అవసరం ఎక్కువగా ఉండేది ఈ వసంత గ్రీష్మ ఋతువులలోనే. కనుక ఈ కాలంలో ఉదకుంభదానం చెయ్యాలి. నేటి కాలంలో విద్యా వృత్తి ఇవన్నీ చాలా మారిపోయాయి. చదువుకున్నటువంటి చదువుకి చేస్తున్నటువంటి వృత్తికి అసలు సంబంధం ఉండటం లేదు. దీనికి కారణం ఏంటంటారు? కారణం ఏమిటి అంటే పాశ్చాత్య పోకడలు. ఒకటి చదివి మరొక వృత్తిలో మనం ఉన్నాం. ఏమి కారణమై ఉన్నది? వంశపారంపర్యమైన, ఆనువంశికమైన, వృత్తిపరమైన, సైద్ధాంతికమైన నైపుణ్యాలు ఒకనాటి కాలంలో వారసత్వంగా సంక్రమించేవి. తండ్రి చక్కగా కుండలు చేసేటటువంటి నైపుణ్యం కలవారు. కుమారుడికి ఆ నైపుణ్యం అందించినట్లయితే ఆ కుండలు సిద్ధం చేయడంలో తనకు కలిగిన కొత్త ఆలోచనలతో మరింత మెరుగుపెట్టి ఇంకా అద్భుతమైన నైపుణ్యంతో అలా పారంపర్యంగా రావడంతో అగ్గిపెట్టెలో సైతం కూర్చే, దూర్చే, జార్చే, భద్రపరిచే ప్రమాణంలో అంత పెద్ద చీరని కూడా సిద్ధం చేసేటటువంటి నేత పని నైపుణ్యం కలవారు పూర్వం ఉండేటటువంటి వారు. అంటే ఏది నేర్చుకున్నారో ఆ నేర్పుణ్యం, స్కిల్స్ అంటాం, పారంపర్యంగా వచ్చేవి. క్రమేణా ఈ వృత్తులన్నీ కూడా అంతర్ధానమై ఎవరు ఏది చదివినా ఆయా వృత్తులకు సంబంధించి కొత్తగా వృత్తులు ఏర్పడడంతో ఏది చదివినా ఏ వృత్తిలోనైనా చేరవచ్చును అనేటటువంటి భావజాలం
సిద్ధమైంది. ఈ విషయాన్నే రాజు రైతు అనే పేరిట కవి సమ్రాట్ విశ్వనాథ అద్భుతమైన ఒక కథగా మనకు అందించాడు. వ్యవసాయం చేసే రైతు నాకు ఈ పని విసుగు వచ్చింది అని రాజు వద్దకు వెళ్ళి నేను నీడ పట్టున కూర్చొని పాండిత్యం చెబుతాను, శాస్త్రం నేర్చుకుంటాను అన్నాడు. అద్భుతమైన ఆ కథన విధానం వేరు. ఈనాటి కాలంలో ఒకనాడు అని చెప్పుకుంటే బిఏ, బీకాం, బిఎస్సి. బీకాం చదివిన వారు బ్యాంకులు, వాణిజ్యపరమైన వృత్తులు. బిఎస్సి చదివిన వారు జీవావరణ వ్యవహారాలు, ఆరోగ్య విషయాలు. బిఏ చదివిన వారు అడ్మినిస్ట్రేషను లేదా మానవ సంబంధిత సహజాత విధానాలు, భాషలు. ఇలా ఒక మార్గం ఉండేది. అత్యాధునికంగా బకెట్ విధానం అనేటటువంటి నూతన విద్యా విధానం 2020 రావడంతో 2022 అభివృద్ధికరంగా మారడంతో ఎవరు ఏది చదివినా తమకు తోచిన వృత్తి చేయవచ్చును అనేటటువంటి మార్గం ఒకటి కొత్తగా సిద్ధమైంది. ఈ క్రమంలో నైపుణ్యత పెరగాలి, కానీ ఒక్కొక్కసారి ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అనేటటువంటి వాక్యం మనం బాగా వింటున్నాం. ఒక వైద్యుడు గుండెకు సంబంధించిన చికిత్సా విధానంలో నైపుణ్యం కలవాడు. అతడికి గుండె పనిచేసే తీరు మాత్రమే తెలుసు, లివర్ గురించి తెలియదు. కానీ గుండె పనిచేసే విధానం చూసుకుంటూ ఉన్నాడు, లివర్ పనిచేయడం ఆగిపోయింది, ఆ రోగి మరణించాడు. ఇలాంటి స్పెషలైజేషన్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఈనాటి కాలంలో పెరుగుతున్నాయి. కనుక ఎవరు ఏది నేర్చుకున్నా అందరికీ తెలిసినటువంటి శాస్త్రం సామాజిక శాస్త్రం, ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి. అలాగే దేశానికి సంబంధించినంత మట్టుకు రాజ్యాంగం అందరికీ తెలిసి ఉండాలి. కనీస మానవ ధర్మం అందరికీ తెలిసి ఉండాలి. సనాతన భారతీయ విలువలతో కూడుకున్న 14 విద్యలలో ఆయుర్వేదం, యోగశాస్త్రం, తత్వం, ధర్మం, వేదాంతం, నిరుక్తం, జ్యోతిషం ఈ 14 కూడా కనీసంగా అంగాని వేదాశ్చత్వారః మీమాంసో న్యాయ విస్తరః కల్పశ్చేతి షడంగాని విద్యాహ్యేతాశ్చతుర్దశ యాజ్ఞవల్క్య స్మృతిలో శ్లోకం ఇది. ఇవి కనీసంగా వచ్చి ఉండేవి. ఈనాడు మళ్ళీ ఇవి రావాలి అని కోరుకుంటున్న వారు పెరుగుతున్నారు. సమాజ అవసరాలను గుర్తించి ఇవన్నీ తెలుసుకుంటే తప్పక ప్రయోజనం సాధించగలుగుతాం. గురువుగారు, కర్ణుడికి ఆ పేరు ఎలా వచ్చింది? కర్ణుడిని పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవరు? దుర్వాస మహర్షి అందించిన మంత్ర ప్రభావంతో కుంతి ఒక కుమారుడిని సూర్య అనుగ్రహంతో పొందింది. వివాహం కాలేదు. మంత్రం ప్రయోజనకరమా కాదా అని పరిశీలించడంలో కుమారుడు లభించాడు. ఈ కుమారుడు నేను ఏం చెయ్యను అని ఆ సూర్యుడినే ప్రశ్నించగా సహజ కవచ కుండలములతో ఉన్నటువంటి ఆ శిశువును ఒక పేటికలో, రత్న పేటికలో ఉంచి నీటిలో విడిచిపెట్టమని సూర్యుడే ఒక సలహా అందించాడు. ఆ సలహా సూచనప్రాయంగా స్వీకరించి వాక్కు రూపంలో చెప్పకపోయినా ఈ పిల్లవాడు పెరిగి పెద్దనవుతాడు, తప్పక కీర్తి సాధించిన వాడవుతాడు అంటూ సెలవిచ్చి అంతర్ధానమయ్యాడా సూర్య భగవానుడు. పరోక్షంగా ఆ సూచనను ఇలా అని భావించిన కుంతి నీటిలో విడిచిపెట్టగా అలా నీటి చాలులో తోసుకుంటూ వచ్చినటువంటి ఈ పేటికలో ఉన్న శిశువును అతిరథుడు అనేటటువంటి గుర్రములను శుభ్రపరిచేటటువంటి వృత్తిలో ఉండేటటువంటి వ్యక్తి చూచి చేతిలోనికి తీసుకొని తస్య మూర్ధన్యవఘ్రాణం శిరస్సు వాసన చూచి ఈ పిల్లవాడు క్షత్రియ వంశ సంజాతుడై ఉంటాడు అని నిర్ణయం చేసుకొని ఆ అతిరథుడు తన భార్య అయిన రాధకు ఈ శిశువును అందించాడు. వసుషేణుడు అనే నామకరణం చేశాడు. కానీ పెరిగి పెద్దనైన ఈ వసుషేణుడు విప్రుడు అడిగిన కోరిక మేరకు కర్ణకుండలములను పెరిగి ఇచ్చిన కారణం చేత కర్ణుడు అని కీర్తి పొందాడు. దానకర్ణుడు అన్న పేరిట ప్రసిద్ధి పొందాడు. వసుషేణుడు అతడి తల్లిదండ్రులు అందించిన పేరు. ఇలా కర్ణుడు వృత్తాంతాన్ని మనం గ్రహించాలి. గురుగారు, ఉదక శాంతి అంటే ఏమిటి? శాంతి ప్రక్రియలలో భాగంగా చేసేటువంటి ఈ ఉదక శాంతి ఏ రకంగా మేలు చేస్తుంది? ఎండాకాలం దాటిపోవచ్చు,
వానాకాలం రావచ్చు, తదుపరి చలికాలం కూడా వస్తుంది. శిశిర వసంతో పునరాయాత, ఒక చక్రంలాగా కాలచక్రం ఇలా పరిభ్రమిస్తూనే ఉంటుంది. కానీ ఏ కాలాలలో అయినా మానవులకు, మనందరికీ కనీసం కావలసిన నిత్యావసరం నీరు. దేవతారాధన చేయాలి, అభిషేకం కోసం నీరు కావాలి. ప్రారంభంలో గ్లాసులో నీరు పోసి కలశ పూజ చేస్తాం. విశేషంగా సత్యనారాయణ వ్రతాలు మరింకేవి చేసినా కూడా ఒక చెంబులో నీరు పోసి ఆ నీటిలో కొబ్బరికాయ పెట్టి కలశారాధన చేస్తాం. గంగా యమున నదులను పూజిస్తాం. ఉదక శాంతి అనే ఒకనొక శాంతి ప్రక్రియను బోధాయనుడు అనే మహర్షి వివరించి ఉన్నాడు. బోధాయనోక్తమైనటువంటి ఉదక శాంతి ప్రక్రియను ఈనాటి కాలంలో మనమంతా అనుసరిస్తున్నాం. ఈ ప్రక్రియ అంటే ఉదక శాంతి అనే విధానం బోధాయనుడు మాత్రమే కాకుండా ఆపస్తంభుడు, ఆశ్వలాయన మార్గంలో సత్యాషాఢి, ఇంకా పలువురు వివరించి ఉన్నప్పటికీ బోధాయన మహర్షి సూచించిన క్రమమే ఈనాటి కాలంలో అనుసరించేటటువంటి విధానాలలో బహుళ మార్గాలలో పలువురిలో అభ్యాసంలో ఉన్న అంశం అయి ఉన్నది. ఏం చేస్తారు ఈ ఉదక శాంతి? ఎప్పుడు చేస్తారు ఈ ఉదక శాంతి? ఇంటిలో శుభకార్యాలు అయినప్పుడు, వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, గృహారంభం, ఇలా శుభ సూచనలు నిర్వహించే సమయంలో, అలాగే ఇంటిలో ఎవరైనా మరణించినప్పుడు శాంతి కోసం నీటిని పూజించాలి. 132 పనసలలో, 42 అనువాకాలలో, కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి బ్రాహ్మణము, సంహిత, ఆరణ్యకము, ఈ మూడింటిలో ఉండేటటువంటి అనేకములైన వారుణ సూక్తాలతో, నీటికి సంబంధించిన మంత్రాలతో ఈ ఉదక శాంతి అంతా ఒక ప్రక్రియ. భూమిపైన 8 కోణములతో ముగ్గు వేసి వస్త్రము పరిచి, ఆ వస్త్రము పైన జొన్నలు, ఆ వస్త్రమునే మరచి నువ్వులు, తిరిగి ఆ వస్త్రమునే మడచి బియ్యము, యవలు, ఈ ధాన్యాన్ని ఇలా పోస్తారు. జొన్నలు లేని ఎడల గోధుమలు వినియోగిస్తారు. ఆ పైన ఒక కలశం ఉంచి ధూపం వేసి నీరు పోసి దర్భలు ఉంచి పంచపల్లవములు అందులో ఉంచి ఆ పైన కొబ్బరికాయని పరుండబెట్టి దర్భల చేత ఆచ్ఛాదన చేసి వేదపురుష బ్రహ్మణే నమః అంటూ వేదపురుష స్వరూపాన్ని ఆ కలశములో ఆవాహన చేసి 4 వేత్తలు, వేదం తెలిసిన వారు 4 దిక్కులా కూర్చొని చేతిలో ఒక దారం పట్టుకొని ఈ వారుణ సూక్తములను, నీటికి సంబంధించిన మంత్రములను పఠిస్తారు. సంపూర్ణమైన ఉదక శాంతి సంబంధిత ఈ మంత్రాలన్నీ కూడా చదవడానికి 70 నిమిషాల కాలం పడుతుంది. 132 పనసలలో 42 అనువాకాలతో ఉండేటటువంటి ఈ మంత్రభాగమంతా కూడా పారాయణ చేసిన అనంతరం ఆ చెంబులో ఉండేటటువంటి నీరు ఈ పంచపల్లవముల స్పర్శతో విశేషమైన శక్తిని సంతరించుకుంటుంది. ఆ శక్తితో కూడుకున్న నీటితో స్నానం చేయడం శరీరానికి, మనసుకు పట్టిన రోగాలను నివారించేటటువంటి పరమాద్భుతమైన ఔషధంగా, ఉదకశాంతి ప్రయోజనకారకంగా బోధాయనుడు అనే ఋషి మనకు వివరించి ఉన్నాడు. ఇది ఉదకశాంతి ప్రయోగ విధానం. సంక్షిప్తంగానైనా తెలుసుకున్నాం. గురుగారు, జపం చేయడానికి ఆసనం అనేది కావాలి కదా, ఏ ఆసనం అయితే మంచిదంటారు? అలాగే మహిళలు దర్భాసనంపై కూర్చోవచ్చా? కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అమృతవల్లి అనే ఒక నవల అందించి ఉన్నారు. ప్రారంభంలో 2 బాలికలు ఒక తంత్రవేత్త గృహానికి వెళతారు. ఆ తంత్రవేత్త ఇంటికి వచ్చిన 2 ఆసనములను చూపించి కూర్చోండి అని చెప్పగా, ఆ ఆసనములు ఒకటి పులి చర్మము, మరి ఒకటి జింక చర్మము. ఎవరు ఏ ఆసనంపై కూర్చున్నారో గ్రహించిన ఆ శక్తి స్వరూపిణి తాంత్రికవేత్త వారి వారి స్వభావాలను వర్ణిస్తుంది. వేదంలో ఎలాంటి ఆసనం మనం వినియోగించాలి అనే అంశం మీద పరమాద్భుతమైన వివరణ ఉన్నది. ప్రాంగాసీనః మహదుపస్థీర్యోపస్థం కృత్వా మహదుపస్థీర్యోపస్థం దర్భాసీనం, దర్భాసీనం మీద కూర్చోవాలి జపం చేసే కోసం కూర్చునేటటువంటి వారు. అలా
జపం చేయడం కోసం అనే సంకల్పంతో ఉండేటటువంటి వారు దర్భలను ఆసనంగా పరిచి కూర్చోవాలి. ఆ దర్భల పైన అన్నట్టు మహాభారతంలో కూడా పాండవులు ద్రౌపదీదేవిని పరిణయమాడిన అనంతరం కుంతీ సమేతంగా నిద్రించాలి. ఎలా, ఎక్కడ? పాంచాల నగరంలో ఎలా నిద్రించారు? సహదేవుడు ఈ 5 తల్లి, భార్య వీరంతా పడుకోవడం కోసం దర్భలను ఆసనాలుగా పరుస్తాడు. సహదేవుడు పక్క పరుస్తారు, అందరూ పడుకుంటారు అని అర్థం. దర్భలే వినియోగిస్తారు భారతంలో కూడా. సామాన్యంగా గృహాలలో మనమంతా కూడా జపం చేయడం కోసం కూర్చున్న తరుణంలో నేలపైన కూర్చోకూడదు. దర్భలను పరిచి ఆ దర్భల పైన పట్టు వస్త్రం పరచి ఆ పట్టు వస్త్రం పైన కూర్చోవాలి. నేలపైన కూర్చోకూడదు. చెక్కపీట మీద కూర్చోనకూడదు. జపశక్తిని భూమి, ఆ చెక్క దారువు లాగేస్తాయి. మహిళలు మాత్రమే కాదు, ఎవరైనా కూడా జపం చేయడం కోసం ఒక సంకల్పం కోసం సిద్ధపడినప్పుడు వారు దర్భలను ఆసనంగా వినియోగించాలి. అలాగే దర్భల మీద కూర్చోనకుండా పట్టు వస్త్రం ఆ దర్భల పైన పరచి పట్టు వస్త్రం పైన కూర్చోవాలి. నూలు వస్త్రం పైన కూర్చొని జపం చేయరాదు. ఇది కూడా మరి ఒక ప్రమాణం. గురుగారు, ఇక మరో సందేహం. నిత్య గ్రహచారం అలాగే తారాబలం ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం కదా, ఇందులో తారాబలం చూసుకోవడం ఎలా? ఈ తారాబలం చూసుకొని ఏవైనా పనులను ప్రారంభిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి? తారాబలం అంటే, తార అంటే నక్షత్రం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రజుగం స్మరామి. తారాబలం, నక్షత్ర బలం, చంద్రబలం అన్ని బలాలు కూడుకొని ఉన్న శుభతరుణంలో ఈ శుభకార్యమును నిర్విఘ్నముగా సాగే విధంగా, కొనసాగే విధంగా భగవంతుడి ఆశీర్వచనము లభించుగాక. తారలు అంటే నక్షత్రాలు. అశ్విని, భరణి, కృత్తిక, రేవతి వరకు ఉండే నక్షత్రాలు. ఇందులో ఎవరి నక్షత్రానికి వారు లెక్క పెట్టుకున్నప్పుడు మొత్తం నక్షత్రాలన్నీ 27. అంటే 9తో విభాగించినప్పుడు 3 వరుసలు సిద్ధమవుతాయి. తార అన్న ఈ క్రమంలో 1 నుంచి 9 వరకు మాత్రమే నవతారా ప్రకీర్తితా, 9తో విభజించాలి అంటూ జ్యోతిషం ఒక సూత్రాన్ని అందించింది. జన్మ సంపద్ విపత్క్షేమ ప్రత్యుక్సాధన నైధనం మిత్రం పరమ మైత్రంచ నవతారా ప్రకీర్తితా. ఇవి 9 తారలు. ఎవరికి వారి వారి నక్షత్రం నుంచి 1, 3, 5, 7 ఈ 4 నక్షత్రాలు అనుకూలం కానటువంటివి, వ్యతిరేకమైనవి. అలాగే 2, 4, 6, 8, 9 ఈ తారలు అనుకూలమైనవి అని లెక్క పెట్టుకోవాలి. ఇది తారాబలం చూసే సులభమైన విధానం. ఎవరికి వారు కృత్తికా నక్షత్రం మీకు సంబంధించినది అనుకున్నప్పుడు కృత్తిక, అప్పుడు రోహిణి అనుకూలం, మృగశిర అననుకూలం, ఆర్ద్ర అనుకూలం, పునర్వసు అననుకూలం. ఇలా తారాబలాన్ని 1, 3, 5, 7 వ్యతిరేకంగాను, 2, 4, 6, 8 అనుకూలంగాను సులభంగా గణన చేసే విధానాన్ని తారాబలం అన్న పేరిట జ్యోతిషం అందించింది. ఇందులో కూడా ప్రథమం త్యాజ్యం, ద్వితీయం చ తృతీయకం, తృతీయం పంచమం త్యాజ్యం అనే మినహాయింపులతో ఏ తార అయినా కార్యక్రమం చేయవచ్చు. 7వ తార మట్టుకు విడిచిపెట్టాలి అనేటట్లుగా కూడా తారాబలం ఒక సూత్రాన్ని తెలియజేసింది. ఎందుకు ఇలా చేసింది? 2వ తార అయితే లాభం, జన్మతార అయితే వేధ ఏమవుతుంది? జన్మభం దేహ నాశాయ. జన్మతార అయినప్పుడు తెలియకుండానే మన మనస్సు కొంత వ్యాకులత పొందుతుంది, అనవసరంగా భ్రమణం చేయవలసి వస్తుంది, వ్యతిరేక ఆలోచనలు కలుగుతాయి. ఇటువంటి వాటితో 1, 3, 5, 7 వద్దు, 2, 4, 6, 8, 9 ముద్దు అన్నట్లుగా జ్యోతిష శాస్త్రం తారాబలాన్ని సూచించింది.
గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.